సిఐటియు జాతీయ మహాసభలతో భాగంగా శ్రామిక ఉత్సవాలు 7 రోజుల శ్రామిక ఉత్సవాలు జరుపుతున్న నిర్వాహకులకు, శ్రామిక ఉత్సవ్ ఈ వేదిక పైన పాల్గొంటున్నటువంటి కళాకారులందరికీ, సోదర సోదరీమణులైనటువంటి కళాకారులకి, నృత్య రూపకాలు చేస్తున్న కళాకారులకి, విశాఖను అరుణమయం చేసినటువంటి సిఐటియు పెద్దలందరికీ, కార్యకర్తలకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు సిహెచ్ నరసింహరావు గారు, సిఐటియు స్టేట్ సెక్రటరీ, అలాగే తపన్ సేన్ గారు, సిఐటియు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారికి, ఎలమరం కరీం గారు పూర్వ లోకసభ సభ్యులు, పూర్వ మంత్రివర్యులు కెల్లా, టిపి రామకృష్ణన్ గారు సిఐటియు లీడర్, పూర్వ మంత్రి, అలాగే రమాదేవి గారు ఐద్వా ఆల్ ఇండియా కార్యదర్శి, చేతన్ గార్గ్ ఐఏఎస్ గారు ఇంకా రానట్టుంది, చేతన్ గార్గ్ ఐఏఎస్ గారికి, సీతాలక్ష్మి గారికి, దయా రమాదేవి సిఐటియు స్టేట్ సెక్రటరీకి, ముఖ్యంగా మనం లాస్ట్ కదా డైరెక్టర్ దయా డైరెక్టర్ యాద్ కుమార్ గారికి, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను సినిమా పాటల రచయితగా నేను రాలేదు. సినిమా పాటల రచయితగా జాతీయ అవార్డు అందుకున్న రచయితగాను, కవిగాను కూడా నేను ఇక్కడికి రాలేదు. ముఖ్యంగా జీవితమంతా తమ యొక్క పార్టీకి ధారపోసి, ప్రజల కోసం ధారపోసిన ప్రజా కవి మా నాన్న సుద్దాల హనుమంతు జానకమ్మల కొడుకుగా నేను ఈ అర్హత, ఈ యోగ్యత పొందినానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. I am the son of great people's writers, people's poets, people's artists. My father name is Suddala Hanumantu and my mother name is Janakamma. Both are freedom fighters, sir. They struggled against Nizam king. Savo bratuko delchukuntu pen warrior is my father, was my father. వాళ్ళ కొడుకుగా నేను ఈ అర్హత, ఈ పీఠం ఎక్కినానని మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక బాగా చదువుకున్న డిగ్రీ హోల్డర్గా కూడా నేను రాలా, లేదా ఒసే రామలమ్మ నుండి మొన్నటి ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటలు రాసిన వాడిగా కూడా నేను రాలేదు. ఇది శ్రామిక ఉత్సవం, ప్రతిరోజు కార్మికుల పండగే. అదే బ్యూటిఫుల్ క్యాప్షన్ అబ్బా, ప్రతిరోజు కార్మికుల పండగే. ఆ పేరు ఆలోచించిన వాళ్ళందరికీ నేను సలాం తెలియజేస్తాను. గ్రేట్ నేమ్. ఒక సభకి ఒక పేరు పెట్టడం అనేది చాలా కష్టమైన పని, కానీ ఈ సభకి ఎంత అలవోకగా ప్రతిరోజు కార్మికుల పండగని పెట్టాలని ఆలోచన వచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను? నేను కవిగా రాలా, రచయితగా రాలా. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు భవన కార్మికుడుగా పనిచేసినందుకు భవన కార్మికుడిగా నేను వచ్చినానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎస్, చదువుకునేటప్పుడు శని ఆదివారాలలో ఐ వర్క్డ్ ఫ్రైడేస్, సాటర్డేస్, సండేస్ ఇన్ మై కాలేజ్ డేస్. ఐ వాజ్ ఏ లేబర్ ఆఫ్ బిల్డింగ్, సార్. భవన కార్మికుడుగా నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇక్కడ ఉన్న కార్మిక మిత్రులు ఎవరున్నా కూడా నన్ను రైటర్గా కాకుండా మీ అన్నగానో మీ తమ్ముడుగానో భావించాలని నేను వినమ్రంగా తెలియజేస్తా ఉన్నాను.
భవన కార్మికుడిగా నేను రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ రాయి సలాక ఇసుక ఇటుక తాపి సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకులోడా పట్టణాలలో మేడ నడు జగరత జగరత నడు జగరత నడు జగరత రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ. ఇలా చదువుకునేటప్పుడు రోజు 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. శుక్ర శని ఆదివారాలలో రోజు 3 రూపాయలు తీసుకుని సోమవారం నుండి శుక్రవారం దాకా ఇంటర్మీడియట్ చేసి పాత బస్తీ హైదరాబాద్లో ధర్మవంత్ కాలేజీలో కార్మికుడిగా నేను చదువుకున్నానని మీ ముందు చాలా గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నా. పాట ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? శ్రామిక ఉత్సవం కాబట్టి నా యొక్క జీవన సందర్భ విశేషం ఏంటంటే, నేను దాదాపు సినిమాలోకి రాకన్నా ముందే ఒక 2000 పాటలు రాసిన తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను. నేను రాసిన పాటలన్నీ శ్రమ మీద రాసిన పాటలు, స్త్రీమూర్తుల మీద రాసిన పాటలని రమాదేవి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు అనేకమైన అవార్డ్స్ వచ్చినాయి పాటల మీద. ఎక్కువ అవార్డులు స్త్రీ అనే సబ్జెక్ట్ పైన రాసినటువంటి పాటలకే నాకు ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ మన యొక్క క్యాప్షన్ కూడా స్త్రీ పురుష సమానత్వం శ్రామికోత్సవం. తెలంగాణలో కానీ, ఆంధ్ర స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ అది విభజించిన మొన్నటి తర్వాత, అంతఃపూర్వం అంతా పూర్వ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆడది అని ఒక మాట ఉంది. ఆడది అంటే స్త్రీ అని ఒక అర్థం, ఆడది అంటే అక్కడిది అని. ఆడదా ఈడదా అంటే అక్కడిది అని ఒక అర్థం ఉంది ఆడది అంటే. కర్మ ఏంటంటే స్త్రీ తల్లిగారింట్లో ఆడది, అత్తగారింట్లో ఆడది, మొగుడి దగ్గర ఆడది. మరి ఇది యాడిది? ఫ్రమ్ వేర్? దెర్ ఇస్ నో అడ్రస్. ఇంత దరిద్రమైనటువంటి ఒక భావన ఉండేది మన దగ్గర, ఆడది. దాని గురించి ఎప్పుడో సినిమాలోకి రాకన్నా ముందు ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా ఈడ ఎవ్వనికి కానిదాన్ని యాడిదాన్నిరా నేను ఎక్కడిదాన్నిరా ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా వీడెవనికి కానిదాన్ని యాడిదాన్నిరా నేను ఎక్కడిదాన్నిరా ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా వీడెవనికి కానిదాన్ని యాడిదాన్నిరా పాడుగాను మళ్ళా ఇప్పుడు తల్లి కూడా తాను స్త్రీ అయ్యుండి బిడ్డ పుడితే అబ్బా మళ్ళా అమ్మాయి పుట్టిందని ఒక దీన దశ, ఒక దయనీయమైనటువంటి మాట. పాడుగాను మళ్ళా ఇప్పుడు ఆడిపోయి పుట్టిందని పొత్తిళ్లలో నన్ను చూసి మొత్తుకున్నదట తల్లి పైకమెక్కువీయరని పుట్టిందట మంత్రసాని ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా ఈడెవనికి కానిదాన్ని ఆడిదాన్నిరా నేను ఆడిదాన్నిరా అతిథికి ఆడిదాన్ని అమ్మింటికి ఆడిదాన్ని అత్తింటికి ఆడి
ఆడిదాన్ని మాడకు బెల్లం పూసి మెడకో తాడేసింటని జన్మంతా నమ్ముకున్న పెనిమిటికి ఆడిదాన్ని నేను ఆడిదాన్నిరా ఈడవనికి ఆడిదాన్నిరా. ఇలా సమాజపరమైనటువంటి స్త్రీ పురుషుల తేడాలలో ఉన్నటువంటిది చాలా అన్యాయమైన విషయం ఏంటంటే, తల్లి పెంచి పెద్ద చేసిన తర్వాత ముసలాం అయితే కొడుకులు కూడా ఏమంటారంటే, మంచంలో ఉండి వాళ్ళ మంచి చెడ్డ చెప్పబోతే ఆడవాళ్లకు తెలువదే మమ్మీ అని లెక్కే చెయ్యరైరి. ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా, ఆడిదాన్ని అనుకుంటా గడిపినాను బతుకంతా. ఆడదాని గుండెలలో ఆదిశక్తి ఉన్నదని, ఆడ బతుకు కాదని మీరు ఈడ బతుకు. వాటర్ బాటిల్ నాకు నేను ఇలా రాయగలను సార్ అంటే, మా నరసింహరావు సార్ నన్ను కూర్చోబెట్టుకొని మొత్తం ఒక 3 రోజులు 3 సార్లు కూర్చోబెట్టుకుని మొత్తం పాఠం అంతా చెప్పి ఒక మహాద్భుతమైన గేయం రాయించిన నరసింహరావు గారికి ఆ రాసిన క్రెడిట్ గోస్ టు అవర్ నరసింహరావు సార్. నాకేం తెలియదు సార్, మీరు చేపట్టింది రాశా. సినిమాలో ఉన్న ఉపాధ్యాయుడిగా ఉన్న నేనెప్పుడు మా నాన్న దారిలో ప్రజల యొక్క జీవితాల గురించి నేను మర్చిపోలేదు. మీకు సరదాగా ఒక విషయం చెప్తా. నేను టీచర్గా ఉన్నప్పుడు లేటుగా ఇంటికి వెళ్ళేవాడిని. లేటుగా ఇంటికి వెళ్తే మా మిస్సెస్ ఒక మాట ఉంది, ఏమయ్యా తెలంగాణలో భర్తని ఏమండి అని కాకుండా ఏమయ్యా అని కూడా అంటారు. ఏమయ్యా నువ్వు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది అంటే ఇప్పుడు కాదు అప్పుడు, ఎప్పుడు టైంకి ఇంటికి రావు, నీకు పని లేదా పాట లేదా అంది. నీకు పని పాట లేదా అనగానే నా పని పాట పని లేదంటే ఏంటి అనే మాట నేను మాట్లాడాను. అక్కడ నుంచి ఆలోచించుకుంటూ పోతే మీ అందరికీ బాగా తెలిసిన శ్రమ గీతం పట 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 పచ్చమట పొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతో జత కట్టింది. పట 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 పచ్చమట పొట్లు తాళాలై పడుతుంటే ఆదిమ కాలమునందు ఆనది తీరాలందు గుంపు కూడి గడుపునప్పుడు ఆకలి మంటల బాటలో ఆకలి తీరే వేటలో అలమట చెందే ఊపిరి, అలమట చెందే ఊపిరి అలసట ఏ మొదటి పాట పట 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 పచ్చమట పొట్లు తాళాలై పడుతుంది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతో జత కట్టింది. ఇలా ఎన్నో శ్రమ గీతాలని రాయడం, చదవడం, ఆ తర్వాత సినిమాలోకి రావడం జరిగింది. సినిమా అనగానే డబ్బు గురించి నేనేం పుణ్యాన్ని రాయను, కరెక్టే, డబ్బు తీసుకునే రాస్తాను. సినిమాలో కూడా మనదైన ఆశయాన్ని కొనసాగించేటువంటి పాటలు ఎక్కువ రాసిన తర్వాత, అంటే శ్రీశ్రీ గారి తర్వాత ఎక్కువ పాటలు రాసింది ఓన్లీ మీ సుద్దాల అశోక్ తేజ మాత్రమే రాసినాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు గుర్తు చేస్తాను ఒకసారి.
నేను చచ్చిపోతున్నా రేపే 70 పుడత, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా. నా గొంతుక మోయిస్తే 1000 గొంతులై వస్తా. కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటాయి. విప్లవమా వర్ధిల్లు, విప్లవమా వర్ధిల్లని వీధి వీధి నదిస్తా. చెమ్మగిల్లకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ, ఓహో రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ, ఓహో రాములమ్మ. గుండెనెత్తురుల పోరు బాటలు కంట నీరు లేనిపకమా, రాములమ్మ ఓ రాములమ్మ, ఓహో రాములమ్మ. మీకందరికీ తెలుసో లేదో, ఢిల్లీలో సఫ్దర్ హష్మి నడి వీధిలో అతను నరికేసినారు. హల్లా బోల్ అనే ఒక స్ట్రీట్ ప్లే వేస్తున్న సమయంలో అతని మీద రౌడీలు దాడి చేసి, రాజకీయపు రౌడీలు దాడి చేసి నరికేసినారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. అందుకే రాములమ్మ సినిమాలో సఫ్దర్ హష్మిని పెట్టాలనేది నా కోరిక. దానికి తగ్గట్టుగా దాసరి నారాయణరావు వాడు ఎక్కడున్నారో కానీ ఆయన బ్రహ్మాండంగా ఉంది, పెట్టారా బాబు అన్నాడు ఆయన. భగత్ సింగ్ నురిదీస్తే పాటముగవోయిందా, సఫ్దర్ హష్మిని నరికితే తిరుగుబాటు ఆగిందా. ఆగదు మన రగల్ జెండ పోరాటం. ఇక్కడ ఒక కిటుకుంది, ఒక చిన్న రహస్యం. ఆగదు మన ఎర్ర జెండా అంటే కుదరదు, అక్కడ సినిమా కదా. వి కాంట్ సే లాల్ బావుటా. సో ఐ ట్రై టు చేంజ్ అప్ ది నేమ్ బట్ సేమ్ మీనింగ్. లాల్ జెండా, రగల్ జెండా. దట్ రగల్ జెండా ఇస్ బై గోండు లాంగ్వేజ్, రగల్ జెండా. అప్పుడు నేను ఆగదు మన రగల్ జెండ పోరాటం, వెనలా పొంగుతున్న జనతీర్థం. చలో బహన్ కరో జంగ్ ఆజాదీ, చలో బహన్ కరో జంగ్ ఆజాదీ. రాములమ్మ ఓ రాములమ్మ, ఓ రాములమ్మ. గుండెలెత్తురుల పోరు బాటలు కంట నీరు లేని పకమ్మ, రాములమ్మ. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. కవులు స్పందిస్తారు. ఒక సినిమా కవి ఒక అందమైనటువంటి దృశ్యాన్ని చూసినా స్పందించవచ్చు. కానీ ఒక జన హృదయం కలిగిన కవి ఒక విషాద దృశ్యాన్ని చూసినా కూడా కన్నిస్తాడు, స్పందిస్తాడు, కన్నీరు గారుస్తాడు. నేను టీచర్గా పనిచేస్తున్న కాలంలో ఒక లంబాడి తండ వెళితే అక్కడ 3 నెలల పసిబిడ్డకి తల్లి పాలివట్టలా నేను వెళ్ళాను. జనాభా లెక్కల కోసం వెళ్ళుంటాం. అక్కడ 3 నెలల బిడ్డకి ఆ లంబాడి తల్లి, బంజారా తల్లి పాలకు బదులుగా కళ్ళు దాపిస్తుంది. కళ్ళు 3 నెలల బిడ్డకు కళ్ళు దాపిస్తున్నావు ఏందమ్మా అని నేను కోప్పడితే, మరి ఏమి చేయాలి అన్న, నేను పొద్దున్న పోయి రాత్రి దీపాలు పెట్టినాక వస్తా. అప్పటిదాకా వీడు ఏడ్చి 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 ఊపిరి బట్టి చచ్చిపోయినా దిక్కు లేదన్నా చూసేది. అందుకే నేను కళ్ళు తాపిస్తున్నా అన్న. నా గుండెల నిండా పాలున్నాయి, కానీ నేను వాడు నిద్రపోవాలని కళ్ళు తాపిస్తున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల కాలంలో ఒక లంబాడి తల్లి తన బిడ్డకి పాలివ్వలేని దరిద్రమైన పరిస్థితిలో మన దేశం ఉందని గుండె కదిలిపోయి అక్కడ జనకవి స్పందిస్తాడు. అక్కడ సినీ కవిగా కాదు, జనకవిగా, ప్రజాకవిగా స్పందిస్తాడు. ఆమె బాధను తీసుకొని
నేను రాసిన పాట. లంబాడీ భాషలో లాలి లాలి అంటే ఆలో ఆలో అంటారు. ఆలో ఆలో జో జో ఆలో, పిట్ట కడుపు నన్ను పుట్టకపోతివి నా తండ్రి, పొట్ట నిండేదాకా మేతనే పెట్టేది పిట్ట తల్లి. ఆవు కడుపుల నీవు పుట్టకపోతివి నా తండ్రి, బొచ్చ నిండేదాకా పాలనే ఇచ్చేది ఆవు తల్లి. ఈ లంబాడి తల్లి కడుపుల నువ్వు ఎందుకు పుట్టవురా, ఈ లంబాడి తల్లి కడుపుల నువ్వు ఎందుకు పుట్టవురా, తల్లి పాలతోని కాటి కళ్ళు దాగే కరుమనికొచ్చిందిరా. అందరి తల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా, అందరి తల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా, అందరి బిడ్డల తీరుగా నీకు పాలివ్వాలనుందిరా. సేపులకొచ్చిన పాలను నేల పాలు చేస్తున్నానురా, చేతులారా నిన్ను తాగుబోతులు చేసే తల్లిని దండించురా. నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టురా నా తండ్రి, నీ చిన్ని కాళ్ళతో నా గుండెల మీద తన్నురా నా కొడుకా. ఆలో ఆలో జో జో ఆలో, అది నేను రాస్తాను. మిగతా కవులల్లో సిరా మాత్రమే ఉంటుంది. మన కవులల్లో, మన కవుల కలంలో రక్తము చెమట కలిపితే మన యొక్క కలంలో సిరాగా మారుతుంది. సిరాలు ధమనులు అని ఉంటాయి. సిరా ధమనుల యొక్క కలయికలో కన్నీళ్లు, రక్తాలు, చెమటలు ముప్పేటగా అల్లుకున్నటువంటి సిర కేవలం ప్రజా కవుల కళాలలో మాత్రమే ప్రవహిస్తుందని ఈ సందర్భంగా ఈ శ్రామిక విజయోత్సవ సభల మధ్య, శ్రామిక ఉత్సవ సభల మధ్య మీకు నేను తెలియజేస్తున్నా. మనం ఎటువంటి పరిస్థితుల్లో కలిసినాం, బహుళ సంస్కృతి మీద మనము బల్లం విసురుతున్న సమయంలో ఇక్కడ మనం కలిసాం. బహుళజన సంస్కృతి కీర్తించేటువంటి ఒక జన కీర్తులంలాగా మనం ఇక్కడ కలిసాం. ఏక మత ఛత్రాధిపత్యం, దానికి ప్రత్యర్థులుగా మనం ఈ వేదిక మీద కలిసాం. ఏక మత కుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ప్రత్యర్థులుగా మనం ఈ సభలో కలుసుకున్నట్టుగా నేను ఈ 2025 ఈరోజు మనం విశాఖపట్నంలో 29వ సాయంకాలం రాత్రి మనం కలిసినట్టుగా నేను భావిస్తున్నాను. మన యొక్క భూగోళంలోనే, మన మట్టిలోనే భిన్నత్వంలో ఏకత్వం అనేది కణం కణంలో దాగి ఉంది. కణం కణంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భిన్నత్వంలో ఏకత్వం అనేది మాత్రమే ఇక్కడ ఈ మట్టిలో ఉంది, ఈ గాలిలో ఉంది. ఆ సమయంలో దానిపైన వ్యతిరేక శక్తులు, కార్పొరేట్ శక్తులు దాడి చేస్తున్న సమయంలో, మనం ఒక పరీక్షా సమయంలో, ఒక అగ్ని పరీక్షా సమయంలో మనం ఈ వేదిక మీద కలిసినామని మీకు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకే ప్రియమైన సోదర సోదరీమణులారా, సినిమాలో అవకాశం వచ్చినప్పుడు శ్రీశ్రీ గారు మోయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతు కల విప్లవ శంఖం, దళిత గణిత రణ జన హుంకారం అని ఆయన రాసినట్టే అవకాశం వచ్చిన సందర్భంలో ప్రజల స్వరాన్ని, ప్రజల స్వరూపాన్ని, ప్రజల తిరుగుబాటుని, ప్రజల ధిక్కారాన్ని నా అక్షరాలలో నేను పాటిస్తున్నానని, పాట ఇస్తున్నానని ఈ వేదిక మీద, ఈ పీఠం మీద ప్రమాణ పూర్తిగా తెలియజేస్తా ఉన్నా.
సందర్భం వచ్చినప్పుడు నా పెన్నులోకి, నా హృదయంలోకి మా నాన్న సుద్దాల హనుమంత్ ప్రవేశిస్తాడు. ఆయనే పాట రాస్తాడు, ఆయనే కలంగా మారతాడు, ఆయనే గలంగా మారతాడని మీకు తెలియజేస్తూ ఆర్ఆర్ సినిమాలో నేను రాసిన పాట చెప్పి నేను ముగిస్తాను. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నగడోలే మండాలి కొడుకో, కొమురం భీముడో, కొమురం భీముడో, కొమురం భీముడో, రగరాగ సూరిదై రగలాలి కొడుకో, రగలాలి కొడుకో. ఎన్ని ఒత్తిళ్ళు వస్తేనే, ఎన్ని బాధలు పెడితేనే, ఎంత ఉక్కు పాదం కింద నలిపేస్తేనే కాల్మొత్తాబాంచేనని వంగితోగాల కారణవి తల్లికి పుట్టానట్టేరో, పుట్టానట్టేరో. చులుము కట్టకు తలను వంచితోగాల, చులుం దోపిడి, చులుం దౌర్జన్యం, చులుం ఆక్రమం, చులుం జమీందారితనం, చులుము గద్దకు తలను వంచితోగాల, చుడుము తల్లి పేగుల పెరగానట్టేరో, పెరగానట్టేరో. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. చర్మాములిచే దెబ్బకు అప్పంటోగాల. ఏమో చెప్పలేదు. మొన్న కొందరి మీద దాడి జరుగుతుంది, రేపు ఇంకొందరి మీద దాడి జరుగుతుంది, ఎల్లుండి మన మీద కూడా దాడి జరగవచ్చు. కాబట్టి దాడి జరగడానికి ముహూర్తాలు, వర్షాలు, వివేశాలు ఏమీ లేవు. అందుకే చర్మాములిచే దెబ్బకు అప్పంటోగాల, చర్మాములిచే దెబ్బకు అప్పంటోగాల, చిలికే రక్తము చూసి చెదిరితోగాల, చిలికే రక్తం చూసి చెదిరితోగాల, గుగులేసి కన్నీరు వలికితోగాల. భూతల్లి, భూతల్లి చనుబాలు తాగానట్టేరో, తాగానట్టేరో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగరాగా సూరీడై రగలాలి కొడుకో, రగలాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కాలువై పారే నీ గుండెలెత్తూరు, కాలువై పారే నీ గుండెలెత్తూరు. నేలమ్మ నుదుట బొట్టయింది చూడు, నేలమ్మ నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్ళకు పారాణయింది చూడు, అమ్మ కాళ్ళకు పారాణయింది చూడు. తల్లి పెదవుల నవ్వై విరిసింది చూడు, తల్లి పెదవుల నవ్వై విరిసింది చూడు. కొమురం భీముడో, కొమురం భీముడో, పుడమి తల్లికి జనమా అరణమిస్తివిరో. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. ఇది మనం ఆర్ఆర్ సినిమాలో మనం మాత్రమే, సుద్దాల హనుమంతు బిడ్డ మాత్రమే, ఎర్ర జెండా నీడలో పెరిగినటువంటి కొడుకు మాత్రమే, వాడు మాత్రమే రాయగలడని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని బాధలు వస్తేనే ఈ సందర్భంలో మీ అందరికీ నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, ఎన్ని నిరాశలైనా కావచ్చు, నోట్లు పంచుతున్న ఓట్లు వస్తేనేం, రాకుంటేనేం, వేలంలో కొనుక్కుంటున్న సీట్లు వస్తేనేం, కాకుంటేనేం, మనం ఓడిపోతేనేం, మనం వాడిపోతేనేం, కానీ నడక ఆపము కదా, పరుగు ఆపం కదా.
జెండా రెపరెపలు ఆగవు కదా, ఎదురుగాలి వస్తున్నంతసేపు జెండా రెపరెపలాడుతానే ఉంటుంది. మనం అనుకున్న గమ్యం చేరేదాకా మన గుండె చప్పుడు మోగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ది లాస్ట్ నాట్ లీస్ట్, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు, అరే అలుపు లేదు మాకు, అరే అలుపు లేదు మనకు, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాను కన్నీళ్ళు రాను, కష్టాలు రాను కన్నీళ్ళు రాను, కత్తులు రాని నెత్తురుకోని, కత్తులు రాని నెత్తురుకోని, కష్టాలు రాని కన్నీళ్ళు రాని, ఎదురేది రాని ఏమైనా కాని, ఆగిపోవద్దు ఓడిపోవద్దు, మిత్రానికొద్దు నింగిని హద్దు, ఒకటే 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 ఒకటే. నిరంతరం కృషి చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు.